బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ చేశారు పోలీసులు. కొన్నాళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న కాకానిని బెంగళూరులో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం నెల్లూరుకు తీసుకురానున్నట్లు సమాచారం. నెల్లూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి A4గా ఉన్నారు. ఇటీవల కాకానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, వైసీపీ పార్టీకి చెందిన మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలం సైదాపురం నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలంలో రుత్తుం మైన్ అనే ఒక మైన్ లో 250 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ చేశారు. అలాగే పేలుడు పదార్థాలకు సంబంధించిన నిల్వలు కూడా ఉపయోగించారు. దీంతో చుట్టుపక్కల ఉన్న యానాదులు కావచ్చు, లేదంటే SC STలకు కూడా ప్రాణభయం నెలకొందని SC ST కేసులు కూడా నమోదయ్యాయి. మార్చి 24వ తేదీన అంటే 2025 మార్చి 24వ తేదీన పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఎప్పటికే పోలీసులు 3 సార్లు కాకాని గోవర్ధన్ రెడ్డికి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. 3 సార్లు కూడా ఆయనకు విచారణకు హాజరు కాలేదు. దీంతో అరెస్టుకు అయితే రంగం చేశారు. ఇదే క్రమంలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు హైకోర్టు కావచ్చు, అలాగే సుప్రీంకోర్టు కూడా తన బెయిల్ పిటిషన్ కావచ్చు, ముందస్తు అరెస్టు ఆపేందుకు కావచ్చు, అలాగే క్వాష్ పిటిషన్, ఇలా అనేక రకాలు కూడా న్యాయస్థానం మెట్లయితే ఎక్కారు. కానీ ఎక్కడ కూడా ఆయనకు ఊరట లభించలేదు. మొత్తం కూడా ఇటీవల రీసెంట్ గా కూడా సుప్రీంకోర్టులో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్ కొట్టివేయడం కూడా జరిగింది. సో ఈ క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. బెంగళూరులో మధ్యాహ్నం అరెస్ట్ చేశారని చెప్పి సమాచారం తెలుస్తోంది. బెంగళూరులో అరెస్ట్ చేసిన అనంతరం కూడా ఈ పొదలకూరు అనేది జ్యుడిషియల్ పరంగా చూసుకుంటే గూడూరు కోర్టు కిందకు వస్తుంది. గూడూరు కోర్టులో హాజరుపరచవలసి ఉంది. కానీ ఇప్పటివరకు అయితే పోలీసులు పర్టికులర్ గా పూర్తిగా వివరాలు అయితే తెలియడం లేదు. కాకాని బెంగళూరులో అరెస్ట్ చేశారని చెప్పి కొంత సమాచారం తెలిసినప్పటికీ బెంగళూరులో అరెస్ట్ చేశారా లేదంటే కేరళలో అరెస్ట్ చేశారని చెప్పి తెలియాల్సి ఉంది. కానీ ఇప్పటికే నెల్లూరు తీసుకొచ్చారని చెప్పి కొంత సమాచారం తెలుస్తున్నప్పటికీ అది ఖచ్చితమైన సమాచారంగా తెలియడం లేదు. సో మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి తీసుకువస్తే ఇక్కడ గూడూరు కోర్టులో హాజరుపరచవచ్చుంది. కానీ గూడూరు కోర్టులో న్యాయవాది సెలవులో ఉండడంతో ఇతన్ని వెంకటగిరి కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో మొదట 3 మీద కేసు నమోదు చేయడం జరిగింది. పొదలకూరు పోలీస్ స్టేషన్ లో మైనింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు A1, A2, A3గా కేసు నమోదు చేసిన తర్వాత A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులో నమోదు చేయడం జరిగింది. అనంతరం కూడా ఈ కేసులో అనేక మందిని కూడా పొడిగిస్తున్నారు. ఇప్పటికీ ఈ కేసులో సుమారుగా 14 మంది పైనే ఈ కేసు అయితే నమోదైంది, ఈ మైనింగ్ కేసు సంబంధించి. సో మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతారు? అలాగే పోలీసులు అనేక బృందాలుగా ఇటు తెలంగాణ కావచ్చు, కేరళ కావచ్చు, అలాగే తమిళనాడు, బెంగళూరు, కర్ణాటక ఇలా 4 రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపడుతున్న క్రమంలో ఈ రోజు హఠాత్తుగా కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ చేశారని చెప్పి తెలుస్తామని. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఉన్నాం. కాకాని గోవర్ధన్ రెడ్డికి సంఘీభావంగా ఇప్పటికే పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులందరూ కూడా జిల్లా పార్టీ కార్యాలయం అయితే చేరుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ మేరకు మురళి కావచ్చు, అలాగే మాజీ మంత్రి అనిల్ కావచ్చు, అలాగే వైసీపీకి సంబంధించిన అనేక మంది జిల్లాకు సంబంధించిన పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా భారీ ఎత్తున వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. తర్వాత అనంతరం చేయవలసిన కార్యక్రమాలు ఇప్పటికే మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ పార్టీ కాబట్టి అరెస్ట్ చేశారు. టీడీపీకి సంబంధించిన A5 ముద్దాయి కృష్ణరాజు అనే అతను ఇప్పటికి కూడా భారీగా మైనింగ్ చేస్తున్న ఆయన మాత్రం అరెస్ట్ చేయడం లేదు. ఇదంతా కూడా కేవలం కుట్రపూరితంగానే అరెస్ట్ చేశారని చెప్పి ఒకవైపు వైసీపీ నాయకులు ఇప్పటికే అనేక మార్లు ప్రెస్ మీట్ పెట్టి అలాగే మీడియా కూడా తెలియజేస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సో మొత్తం మీద నెల్లూరు జిల్లాకి ఒక వాయిస్ గా వైసీపీ తరఫున గట్టిగా ఇటు టీడీపీకి సంబంధించి కూటమి నేతలు చేస్తున్న అరాచకాలకు సంబంధించి అనేక మార్లు ప్రెస్ మీడియాలో వస్తూ ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు. సర్వేపల్లికి సంబంధించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కక్ష కట్టుకుని తన నియోజకవర్గంలో జరిగే అనేక అక్రమాల మీద కాకాని గోవర్ధన్ రెడ్డి వాయిస్ వినిపిస్తున్న నెపంతోనే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఒకవేళ బెయిల్ వచ్చినా కూడా అప్పటికప్పుడు ఒక SC ST కేసు కూడా నమోదు చేశారు. సో బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ SC ST కేసులో అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. సో బెయిల్ ఎటు రాలేదు కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా బెయిల్ వస్తే అక్కడ నుంచి తదుపరి పరిణామాలను కూడా ఉంటాయని చెప్పి అంచనా వేశారు. కానీ అక్కడ కూడా బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టు కాకాని గోవర్ధన్ రెడ్డి ఖచ్చితంగా పోలీసుల ముందైతే లొంగిపోక తప్పని పరిస్థితి. నేరుగా పోలీసు అరెస్ట్ చేస్తారా లేదంటే కాకాని నేరుగా లొంగిపోతారా అని చెప్పి అనేక అనుమానాల నేపథ్యంలో పోలీసు అరెస్ట్ చేశారని చెప్పి ఇక్కడ తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్న నెల్లూరు రూరల్ DSP ఘట్టంనేని శ్రీనివాసరావు అనేక పోలీసు బృందాలను అయితే ఏర్పాటు చేశారు. ఈ పోలీసు బృందాలు ఇప్పటికే అనేక చోట్ల గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం బెంగళూరులో అరెస్ట్ చేశారని చెప్పి కొంత సమాచారం అయితే ఉంది. అరెస్ట్ చేసిన తర్వాత
ప్రాథమిక సమాచారం, ప్రాథమిక వివరణ కోసం, ప్రాథమిక విచారణ కోసం నెల్లూరులోని డిటిసి ఏదైతే పోలీస్ ట్రైనింగ్ కాలేజ్, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ కాలేజ్ ఉంది, ఆ కాలేజీకి తీసుకొచ్చారని చెప్పి అనేక రకాలుగా పుకార్లు వస్తున్నాయి. కానీ పోలీసులు ఎక్కడ నోరు మెదపడం లేదు. అలాగే వైసీపీ శ్రేణులు కూడా భారీగా ఇక్కడికి వచ్చున్నాయి. కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంఘీభావం తెలిపే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. తదుపరి న్యాయపరంగా ఎటువంటి ముందుకెళ్ళాలి, కాకాని గోవర్ధన్ రెడ్డికి మళ్ళా అరెస్ట్ చేస్తారు కాబట్టి నేరుగా వైద్య పరీక్షలు కోర్టులో హాజరుపరిచిన తర్వాత, వైద్య పరీక్షలు అన్ని పూర్తయిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత అక్కడ రిమాండ్ వేస్తారా, తర్వాత మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ తీసుకుంటారు. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి న్యాయపరంగా నిపుణులు ఇప్పటికే వైసీపీ సంబంధించిన లీగల్ టీమ్స్ అన్ని కూడా ఇప్పటికే రంగప్రవేశం చేశాయి. కాకానికి తర్వాత తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ముందుకెళ్లాలని చెప్పి ఆరా తీస్తున్నైతే పరిస్థితి. సో మొత్తం మీద ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని చర్చించేందుకు ప్రస్తుతం టీచర్స్ ఎమ్మెల్సీగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, అలాగే ఎమ్మెల్సీగా ఉన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న మేరీ మురళి కావచ్చు, మాజీ మంత్రి అనిల్ కావచ్చు, అలాగే నెల్లూరు రూరల్ కు సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్న విజయ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇలా అనేక మంది కూడా కీలక నేతలందరూ కూడా వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఇప్పటికైతే మంతనాలు చేస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద తీవ్ర ఉత్కంఠ నిలిపిన గత 50 నుంచి 52 రోజులుగా కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కేసుకు సంబంధించిన కీలక పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడా కనిపించడం లేదు, అజ్ఞాతంగా వెళ్ళారని కొందరు అంటున్నారు, కాకాని పారిపోయారని కొందరు అన్నారు. ఇదే క్రమంలో లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. అంటే విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని చెప్పి లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద A4 గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి చుట్టే ఈ కేసు ఎందుకు తిరుగుతా ఉంది? A4 గా తర్వాత అనేక మంది కూడా ఉన్నారు. A5 గా ఉన్న టీడీపీ సంబంధించిన అనేక మంది ఉన్నారు. ఈ అక్రమానికి సంబంధించి సుమారుగా ఇప్పటికే 14 నుంచి 17 మంది మీద కేసు నమోదైంది. వీళ్ళలో కేవలం 2 మాత్రం అరెస్ట్ చేశారు, గూడూరు కోర్టులో హాజరుపరిచారు, వాళ్ళకి రిమాండ్ లో కూడా ఉన్నారు వాళ్ళు. సో మొత్తం మీద మిగతా అందరికీ కదా ఫోకస్ లేకుండా కేవలం కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఎందుకు టార్గెట్ చేశారని చెప్పి ఇప్పటికే అనేక మంది ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది అని చెప్పి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద చూడాలి, టీడీపీ సంబంధించిన లోకేష్ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు ఇప్పటికే చెప్పారు గతంలో అక్రమ మైనింగ్ మీద ఉక్కుపాదం మోపుతామని. కానీ ఇప్పటికే సైదాపురం మండలంలో ఇప్పటికీ కూటమి నేతలకు సంబంధించిన అనేక మంది కూడా అక్రమ మైనింగ్ చేస్తున్నారు. వాళ్ళ మీద అనేక మార్లు కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. ఇటు జిల్లా ఎస్పీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, రీసెంట్ గానే మీడియా సమావేశంగా చెప్తున్నారు, అలాగే అనేక పిటిషన్లు ఇస్తున్నారు. కానీ ఎక్కడ కూడా అక్రమ మైనింగ్ ఆగడం లేదు. కేవలం ఒక రుస్తుమైనే పొదలకూరుకు సంబంధించిన 30% రుస్తుమైన్లో 250 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ చేశారని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి చుట్టూనే కేసులు కానీ ఇక మొత్తం మీద పోలీసులు అయితే చుట్టూ అన్ని చేస్తున్నారు తప్ప అక్రమ మైనింగ్ చేస్తున్నారు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, అక్రమ మైనింగ్ ఎందుకు అడ్డుకోవట్లేదని మాజీ మంత్రి అనిల్ కూడా తన వాయిస్ ని అయితే వినిపించారు. సో మొత్తం మీద చూడాలి ఇలాంటి పరిణామాలు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పుడు తీసుకొస్తారు, తీసుకొచ్చిన తర్వాత నేరుగా వెంకటగిరి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. కాబట్టి వెంకటగిరి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆయనకి ఎన్ని రోజులు రిమాండ్ వేస్తారు, తదుపరి అన్ని కూడా ఈ పరిణామాలన్నీ కూడా మనం చూడాలి. మొత్తం మీద అయితే వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయం కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనేక మంది కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అని కూడా లీగల్ సెల్ కావచ్చు, అన్ని కూడా ఇక్కడ పరిణామాలని చూస్తూ ఉంటే తదుపరి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని చెప్పి అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితుల్లో నుండి. విద్యాసాగర్ కాకాని అరెస్ట్ పై వైసీపీ పార్టీ నేతలు ఎలా స్పందిస్తున్నారు? కాకాని అరెస్ట్ పై కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు నమోదైనప్పటి నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద నమోదైన కేసే ఒక మొత్తం కుట్రపూరితం ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎక్కడా కూడా ఈ కేసులో నేరుగా కూడా మైనింగ్ చేయలేదు, ఆయన సంబంధించి మైనింగ్ అమ్మలేదు, లేదంటే జెల్టిస్టిక్స్ కావచ్చు, లేదా SC/ST కేసు ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం పక్కా ప్రణాళిక ప్రకారమే కేసులు నమోదు చేశారు. ఎందుకంటే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఎక్కడ జిల్లాలో ఏం జరిగినా కూడా వైసీపీ కార్యకర్తల మీద దాడులు కావచ్చు, లేదంటే అక్రమాలు కావచ్చు, ఏం జరిగినా కూడా ఆయనే ముందుండి వాయిస్ ఇస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆయన అడ్డుకోవాలంటే ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలి. ఇప్పటికే కాకాని మీద అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కేసులు నమోదయ్యాయి. మొదటగా వచ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని చెప్పి ఇక్కడ 4 కేసులు నమోదైనాయి. వేదాయపాలెం పోలీస్ స్టేషన్ కావచ్చు, నెల్లూరు పోలీస్ స్టేషన్ కావచ్చు, వెంకటాచలం పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇలా మొదట సోషల్ మీడియాలో అక్రమ పోస్టులు పెట్టని చెప్పి కేసులు నమోదయ్యాయి. అనంతరం కూడా ఆ కేసులన్నీ 41 నోటీసులు ఇచ్చి బెయిల్బుల్ కేసులు కాబట్టి నార్మల్ గా వదిలేశారు. అనంతరం ఆయన కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నారు. సో ఈ క్రమంలో మైనింగ్ కి సంబంధించి అనేక సెక్షన్లు పెట్టిన ఏదైతే ఈ జెల్టిస్టిక్స్ అంటే పేలుడు పదార్థాలు ఆయన వినియోగించారు. అలాగే ఇది పెద్ద కేసుగా చెప్పవచ్చు దీన్ని. ఎందుకంటే ఇది ఒక దేశద్రోహం కిందకు వస్తుంది, లేదంటే జెల్టిస్టిక్స్ పేలుడు పదార్థాలు ఉండడం అనేది ఒక నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి కాకాని గోవర్ధన్ మీద కావాలనే కేసులు పెట్టారు అని చెప్పి ఇప్పటికే మాజీ మంత్రి అనిల్ కావచ్చు, లేదంటే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళంతా చెప్తున్నారు. కాబట్టి కార్యకర్తలంతా కూడా ఒకంత బాధతో ఉన్నారు. అలాగే నాయకులంతా కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం. ఒక నాయకుని అరెస్ట్ చేసినంత మాత్రాన మేమైతే వెనకడుగయ్యాం. ఇప్పుడు టీడీపీ నేతలు కానీ కూటమి నేతలు కానీ చేసే అన్యాయాల అక్రమాలు మైనింగ్ కానీ అన్నిటి కూడా మా వాయిస్ తినిపిస్తామని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఒకంత క్యాడర్ డల్ అయినప్పటికీ తిరిగి మళ్ళా
పుంజుకుంటాం, మానసికంగా ధైర్యం తెచ్చుకుంటాం అని చెప్పి అందరూ కూడా చెప్తున్న పరిస్థితుల్లో మొత్తం మీద వైసీపీ అయితే ఎక్కడా కూడా ఇప్పుడు వెనకడుగు వేసే పరిస్థితి లేదు. అందరం కూడా కాకాని గోవర్ధన్ మీద పెట్టిన అక్రమ కేసులు తీవ్రంగా కోర్టులను ఎదుర్కొంటాం, మొత్తం ఇవన్నీ కూడా కోర్టులను ఎదుర్కొంటాం అని చెప్పి ఇక్కడ అందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. థ్యాంక్ యూ విద్యాసాగర్. ఐపీఎల్ హిస్టరీలో హెన్రిచ్ క్లాసెస్ మెరుపు సెంచరీ చేశాడు. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. 6లు 4లతో రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్లో 9 6లు 6 4లతో చెలరేగిన క్లాసెస్ కేవలం 37 బంతుల్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. అంతకుముందు ట్రావిస్ హెడ్ 76 పరుగులు, అభిషేక్ శర్మ 32 పరుగులు చేయడంతో జట్టు భారీ స్కోరును సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసం సృష్టించి కోల్కతా ముందు 279 పరుగులు టార్గెట్ ఉంచింది. కల్పమందు కొట్టిన చేను మేసి 150 మేకలు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా ఆరెకోడు గ్రామంలో చోటు చేసుకుంది. బెండ చేనులో మేత మేసిన మేకలు గిలగిల కొట్టుకుంటూ మృతి చెందాయి. మరికొన్ని మేకలు అస్వస్థతకు గురికాగా వాటిని ఖమ్మం పశువుల ఆసుపత్రికి రైతులు తరలించారు. అందులో కొన్ని కిచప్ పొందుతూ చనిపోయాయి. కళ్ళ ముందే తాము పెంచుకున్న మూగ జీవాలు కన్నుమూయడంతో మేక కాపరీలు తల్లడిల్లిపోయారు. మేకలను పెంచడం తమ జీవన ఆధారమని, ఇలా మృతి చెందడం వలన తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాపోయారు. తమకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కాపలదారులు కోరారు. మేకలు మృతి చెందడం పట్ల సిపిఐ జిల్లా నాయకులు భాగం హేమంతరావు, దండి సురేష్ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మేకల కాపరులకు నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కర్నూలులో క్రికెట్ మైదానం నిర్మాణంకు సత్వర చర్యలు తీసుకున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సంకల్పంతో ఉన్నారని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే మునగాలపాడు వద్ద క్రికెట్ మైదానం నిర్మాణానికి సత్వర చర్యలు చేపడుతున్నామన్నారు. క్రికెట్ మైదానం కోసం కేటాయించిన 25 ఎకరాల స్థలాన్ని ఎంపీ బస్తిపాటి నాగరాజుతో పాటు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని శివనాథ్ కలిసి పరిశీలించారు. వచ్చే నెల 7వ తేదీ నాటికి పూర్తి ప్లాన్ రూపొందించి ఇస్తే ఆ తర్వాత అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. గ్రౌండ్ను రోవర్ సర్వే చేయించి నివేదికను అందజేయాలని కర్నూలు మండల తహసీల్దార్కు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నేను 1 మంత్ లోపల ఒక ప్లానింగ్ ఇచ్చేసి మీకు స్టార్ట్ చేయించాను. శాప్ ఉన్నప్పుడు శాప్ స్టేడియం ఇంటర్ స్టేడియం కట్టుకున్నారండి. అవుట్డోర్ గేమ్స్ మనం ఇచ్చేద్దాం, హాకీ ఇట్లాంటివి ఇచ్చేద్దాం. హాకీ ప్లేస్ అయితే వాలీబాల్ బాస్కెట్బాల్ నన్ను అడిగితే ఒకసారి మీరు ప్లానింగ్ చేయించారు వాళ్ళతో చూసుకొని ఇంకోసారి అట్లాగే ఏమి ఉన్నాయి ఇంకేమైనా కరెక్షన్ ఉన్నా ఫైన్ ట్యూన్ చేసి లెట్స్ గో యాజ్ పర్ దట్ ప్లాన్. కావాలంటే మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. అనుమతులు గోరంతా ఉంటే తవ్వకాలు మాత్రం కొండంతగా జరుగుతున్నాయి. స్థానికంగా ఉండే ఇటుకల బట్టి యజమానికి ప్రభుత్వం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అవకాశం కల్పించింది. అయితే ఇదే అదునుగా నిబంధనలు మించి రాత్రి వేళ కూడా మట్టి తవ్వకాలు చేస్తూ పెద్ద ఎత్తున టిప్పర్లతో ఎచ్చేదంగా మట్టిని తరలిస్తున్నారు.
దీంతో స్థానికులు ఇటుక బట్టీల యజమానిని ప్రశ్నించగా ఇరిగేషన్ డీఏ పర్మిషన్ ఉందని బుకాయిస్తున్నాడు. ఈ విషయంపై స్థానికులు పంచాయతీ సెక్రటరీ ప్రశ్నించగా డీఈ ఇచ్చిన పర్మిషన్ ఆధారంగానే తవ్వకాలు జరుపుతున్నామని తెలిపారు. అధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై మట్టి దోపిడీకి పాల్పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మన వెనక కనబడుతున్నది మా గుర్తూరు కుంట. ఇది ఈ చెరువు కుంటలో ఉన్నటువంటి మట్టిని, రేగడి మట్టిని గత 15 రోజుల నుండి ఒక ప్రైవేట్ కాంట్రాక్టరు తను పర్మిషన్ తీసుకున్నానని చెప్తూ 15 రోజుల నుండి మట్టిని తవ్వకాలు చేస్తున్నారు. ఇది డే నైట్ కార్యక్రమం జరుగుతుంది. నైట్లో కూడా ఈ మట్టిని తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది కొన్ని వెహికల్స్ పెట్టుకొని. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతులు కొంతమంది దీనిపైన నిరసన వ్యక్తం చేశారు. అట్లాగే వద్దని చెప్పేసి చెప్పినా కూడా వినకుండా కొంతమందిని వాళ్ళకు ప్రలోభాలకు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఇక్కడ బలవంతంగా ఇక్కడ ఉన్న తన రిటైర్మెంట్పై టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ తాత్కాలిక కెప్టెన్ ఎంఎస్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించిన అనంతరం ఎంఎస్ ధోని ఇంట్రెస్ట్ కామెంట్స్ చేశారు. తన రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా 4 నుండి 5 నెలల సమయం ఉందని, ఇప్పుడే అంత తొందరేమీ లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా తన బాడీని ఫిట్గా ఉంచుకోవాలన్నారు. ఆటలో అత్యున్నత ప్రదర్శన ఇవ్వాలంటే శారీరకంగా దృఢంగా ఉండడం చాలా అవసరమన్నారు. ఒకవేళ ఆటగాళ్లు తమ ప్రదర్శన సరిగ్గా లేదని రిటైర్ అవ్వడం మొదలు పెడితే కొందరు 22 ఏళ్లకే రిటైర్ అవ్వాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి నేను రాంచీ వెళ్ళి అక్కడ నా బైక్పై కొన్ని రైడ్స్ ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. అలాగని పూర్తిగా ఆపేస్తానని చెప్పడం లేదు, మళ్ళీ వస్తానని కూడా చెప్పడం లేదని వెల్లడించారు. అయితే రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకోవడానికి తమకు తగినంత సమయం ఉందని, ప్రశాంతంగా ఆలోచించి ఆ తర్వాత ఒక నిర్ణయానికి వస్తానని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఎంఎస్ ధోని తన ఫ్యాన్స్కి షాక్ ఇవ్వబోతున్నారని, ఈరోజు మ్యాచ్ తర్వాత ఐపీఎల్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించనున్నారని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ధోని చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యునెస్కో గుర్తింపు పొందిన తాజ్మహల్ వద్ద భద్రతను పెంచాలని నిర్ణయించారు. ఈ కాంప్లెక్స్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం తాజ్మహల్ వద్ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఉత్తరప్రదేశ్ పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశంలో పలుచోట్ల డ్రోన్లు, మిసైల్స్తో దాడులు చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా తాజ్మహల్ను పేల్చేస్తామంటూ బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో తాజ్మహల్ వద్ద యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని, దీనికి 7 నుంచి 8 కిలోమీటర్ల రేంజ్ ఉంటుందని అధికారులు చెప్పారు. తాజ్మహల్ ప్రధాన డోమ్కు 200 మీటర్ల పరిసరాలను రక్షించే బాధ్యత ఈ వ్యవస్థ నిర్వహిస్తుందని తెలిపారు. రష్యా మొత్తం 367 క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్పై విరుచుకుపడింది. ఈ దాడిలో 12 మంది మరణించగా డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. జెటోమిర్ ప్రాంతంలో 8, 12, 17 ఏళ్ల 3 చిన్నారులు మరణించిన వారిలో ఉన్నారు. అనేక ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. మార్గాలిక్వా గ్రామంలో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొదిమిర్ జెలెన్స్కీ రష్యా చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణ నగరాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తుంది అని రష్యాపై ఆరోపణలు గుప్పించారు. రష్యా నాయకత్వంపై నిజంగా బలమైన ఒత్తిడి తీసుకురాకపోతే ఈ క్రూరత్వాన్ని ఆపలేం అని పేర్కొన్నారు. కఠినమైన ఆంక్షలు విధించాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. Ми сьогодні продовжили. Додому повернули ще 307 наших воїнів, рядові сержанти. Більшість Збройних сил України. Є також Нацгвардія, є також Державна прикордонна служба. З усіх цих людей 273 потрапили в полон в Донецькій області. Значна частина ще у 22-му році. Також з території Херсонської, Запорізької, Харківської областей, Луганщина. Загалом за 2 дні обмінів вже вдома
697 українців. Завтра третій етап. Ми маємо звільнити цими днями 1000 наших людей, але завдання звільнити абсолютно всіх, хто зараз утримується в Росії. І це ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.